చైనాలో 1940 ప్రాంతంలో మావో చెప్పిన నూతన ప్రజాస్వామిక విప్లవమే ఇప్పటికీ మన దేశంలో అనేక కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమంగా ఉందంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. దీంతో పాటు మన దేశంలో కమ్యూనిస్టుల ప్రధాన ఎజెండా నాస్తికవాదమే. దేశ ప్రజలను మతం పెనవేసుకొని ఉన్న సమాజంలో నాస్తికవాదాన్ని అనుసరించడం ద్వారా ప్రజలకు మరింత దూరమయ్యారు. ఫలితంగా మావోయిస్టు ఉద్యమాలు ప్రజల మద్దతును పూర్తిగా కోల్పోయాయి. అక్కడక్కడ కొన్ని గిరిజన ప్రాంతాలు ఈ ఉద్యమానికి మద్దతిచ్చినా దానిని వారి బలప్రయోగానికి లొంగుబాటుగా భావించాలే తప్ప సంపూర్ణ మద్దతు అని చెప్పలేని పరిస్థితి. మరోవైపు కాలానికి తగ్గట్టు మావోయిస్టులు తమ ఆలోచన సరళిని మార్చుకోలేకపోయారు. ప్రపంచమంతా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న సమయంలో అడవుల్లో ఉండే నక్సలెట్లు తామే ప్రపంచాన్ని మార్చగలమన్న మూస ధోరణిలో ఉంటున్నారు. కనీసం ఒక్క ఫోన్ కాల్ మాట్లాడుకోవాలన్నా భయపడే మావోయిస్టులు టెక్నాలజీ ప్రపంచాన్ని ఎలా శాసిస్తారు? నేటి జెన్జీ యువత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో కాలం గడుపుతుంటే మావోయిస్టులు మాత్రం ఎర్రటి సిరాతో రాసిన లేఖలను ప్రపంచం అనుసరించాలనే మూస ధోరణిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా 2025వ సంవత్సరం వైపు ఆలోచన చేస్తుంటే మావోయిస్టులు మాత్రం 1990 దగ్గరే ఆగిపోయారు.